వరుస భూకంపాలు, బీభత్సమైన వరదలు, కారుచిచ్చులు, అగ్ని పర్వతాల పేలుళ్లు, ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం విపత్తులే. ఈ ప్రమాదకర ధోరణి కొన్నాళ్లుగా మరీ పెరిగిపోతూ వస్తోంది. అందుకే ఈ ఏడాది విపత్తునామ సంవత్సరంగా పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. దీనికి తోడు వచ్చే ఏడాది మరిన్ని విపత్తులు ఉంటాయన్న హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. 2025ను భూకంప నామ సంవత్సరంగా కూడా చెప్పవచ్చు. పసిఫిక్లోని రింగ్ ఆఫ్ ఫైర్ సమీప ప్రాంతాలన్నీ నిత్యం భూకంపాలతో చిగురుటాకుల్లా వణుకుతూ కాలం గడిపాయి. మార్చిలో మయన్మార్లో సంభవించిన 7.7 తీవ్రతతో కూడిన భూకంపం 5,500 మందికి పైగా పొట్టను పెట్టుకుంది. ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన భూకంపానికి అధికారిక లెక్కల ప్రకారమే 2,500 మందికి పైగా బలయ్యారు. ఇవేగాక 7కు మించిన తీవ్రతతోనే 2025లో ప్రపంచవ్యాప్తంగా కనీసం మరో 10 భూకంపాలు సంభవించాయి. ఇక అగ్నిపర్వతాల పేలుళ్లు ఈ ఏడాది రికార్డులు బద్దలు కొట్టాయి. 12 ఏళ్లకొకసారి మాత్రమే వచ్చేంతటి తీవ్రతతో కూడిన భారీ అగ్నిపర్వత పేలుడు ఇండోనేషియాను తాజాగా అతలాకుతలం చేసింది. దాని ధాటికి చెలరేగిన బూడిద మేఘాలు భారత్, చైనా దాకా వ్యాపించాయి. గత నెలలో ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం గత 12,000 ఏళ్లలో తొలిసారిగా బద్దలై ఆశ్చర్యపరిచింది. దాంతో అటు ఎర్ర సముద్రం నుంచి ఇటు అరేబియా దాకా విమాన సేవలకు కూడా అంతరాయం కలిగింది. భారత్ పైన దాని ప్రభావం పడింది. ఇక వరదలు, కార్చిచ్చులైతే ఈ ఏడాది ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసి వదిలాయి. భారత్, పాకిస్తాన్తో పాటు మలేషియా, థాయిలాండ్ తదితర దేశాలెన్నో వీటి బారిన పడి అల్లాడాయి. అతి కొద్ది సమయంలోనే కుండపోతతో విలయం సృష్టించే క్లౌడ్ బరస్ట్లు రాను రాను ఈ దేశాల్లో పరిపాటిగా మారుతూ ఉండటం 2025లో కొట్టొచ్చినట్టుగా కనిపించిన మరో ప్రమాదకర పరిణామం. ఇక అగ్రరాజ్యం అమెరికాలోనూ కాలిఫోర్నియా తదితర రాష్ట్రాలను పెను కార్చిచ్చులు వణికించి వదిలాయి. 2025లో ప్రపంచానికి చెమటలు పట్టించిన విపత్తుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఈ ఏడాది కాలగర్భంలో కలిసేందుకు ఇంకా నెల రోజులకు పైగా ఉంది. ఈ 30 రోజుల్లో మరిన్ని విపత్తులు ముంచుకు రావడం ఖాయమన్న సైంటిస్టుల హెచ్చరికలు మరింతగా భయపెడుతున్నాయి. వచ్చే ఏడాది కూడా విపత్తు నామ సంవత్సరమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఓవైపు భూతాపం విపరీతంగా పెరిగిపోవటం, హిమనీ నదాలు కరిగిపోవడం వంటివి అనూహ్య ప్రకృతి విపత్తులకు కారణమవుతోంది.